బాబురావు గారు భార్య గారు ఆమె తప్పుపడుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరం పాటు ఆమె మామూలుగా పడింది. మేము అందరూ చూస్తూ ఉంటారు. మేము కూడా అభిజేయాన్ని అక్కడ సాధించడం తీయడానికి దాని ఆలోచన గట్టిగా తప్పదు. గురువుగారి ఆధ్వర్యంలోనే ఆమె మామూలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆశ్రమంలో జరిగిన మాత్రం గురువుగారి సంవత్సరంలోనే మనము భక్తి సాధన సేవ 3 పాయింట్లు తీసుకున్నాము. ఈ 3 ఉన్నాయి వీరి దగ్గర. ఎందుకంటే గృహశాస్త్రంలో ఉండి అంత ఈజీగా కుటుంబాన్ని ఒప్పించలేము. మౌనం 108 రోజులు ఒక 3 సార్లు ఉన్నది మౌనాలు. కూరగాయల జ్యూసు, ఆకుకూరల జ్యూసు తాగుకుంటూ, తర్వాత ఒకసారి కంటిన్యూగా ఒక 14 నెలలు మౌనం పాటించి గురు పౌర్ణానికి ఇక్కడ వచ్చి మౌనం వదిలింది కంటిన్యూగా. అంటే 108 రోజులు అంటే 3 నెలల పైన వస్తుంది. అట్లా 3 సార్లు. తర్వాత సంవత్సరం పైన 14 నెలలు మరొకసారి. చక్కగా మౌనము సాధన మంచి అనుభవాలు ఉన్నాయి. ఏదైనా సేవలు ముందుంటారు. మన కాకినాడలో కానీ గోదావరి జిల్లాలో జరిగిన క్లాసులకి వాలంటీర్ సర్వీస్ అందించారు. ఆశ్రమంలోనే చక్కటి సర్వీస్ అందిస్తారు. అందరూ కూడా ఇటువంటి వాళ్ళు కూడా అన్యోన్యంగా వాళ్ళు ఎంత ఒకసారి తిట్టుకున్నది కొట్టుకున్నది ఎవరు చూడాలంట, పక్క ఇంటి వాళ్ళు కూడా చూడలేదంట. భార్యాభర్తలు అంటే అట్లా అన్యోన్యంగా ఉండాలి. వాళ్ళ అబ్బాయి కూడా చిన్నప్పుడు లాయరీ రాసే పుస్తకం చదివి పుట్టిన తర్వాత లాయరీ నాథాన్ని పెట్టుకున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా మంచి చక్కగా సాధన చేస్తారు. కుటుంబ సభ్యులంతా వాళ్ళ మనవరాలు చిన్న పాప 1 year పాప ఓం అని ఉచ్చరిస్తుంది. నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఓం 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 అని అంటుంది నమస్కారం పెట్టి. అట్లా ఈ చిన్న అంటే ఎందుకంటే కుటుంబంలో తాత అవ్వ సాధన చేసినట్టయితే అమ్మ నాయన సాధన చేస్తే పిల్లలు కూడా వైపు మళ్తారు. కనుక మనము చక్కగా సేవలు వాళ్ళంతా కూడా ఆదర్శము. సేవా సాధన చక్కగా వారు అందరికీ ఆదర్శం. బాబురావు గారు, లలితాదేవి గారు ఒకసారి చప్పట్లు కొట్టండి.